హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు అల్తాఫ్, పేరు చూస్తున్నారు అల్తాఫ్ వ్లాగ్స్. సో వారం అంతా కష్టపడిపోయి వీకెండ్లో ఫుల్ చిల్ అయిపోవడానికి నేను నా ఫ్రెండ్స్ అందరు కలిసి ఒక ట్రిప్ అయితే ప్లాన్ చేసేసాం. ఎక్కడికో ఏంటో మీకు వెళ్ళే దారిలో చెప్తాను. తిరుపురపు వాటర్ ఫాల్స్ ఊరిని. సో నాసర్గఢ్ ఎలాగో ప్లేస్ రివైల్ చేసేసాడు కాబట్టి డీటెయిల్స్ అయితే చెప్పేస్తాను ఇప్పుడు. మా హాస్టల్ నుండి కరెక్ట్గా 40 కిలోమీటర్స్ దూరంలో తిరుపురపు వాటర్ ఫాల్స్ అని లొకేట్ అయి ఉంది. సో అక్కడికి మేము ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. సో గైస్, బండ్లన్నీ రెడీ చేసుకుని వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయిపోయాం. అందరూ వచ్చేసారు కానీ లిఖిత్ తప్ప హెల్మెట్ తీసుకురావడానికి వెళ్ళాడు. కూడా వచ్చేసాడు ఇప్పుడు. రెడ్ నాగరి ఎన్నో మోసాలు చూశాను కానీ ఇలాంటి హెల్మెట్ ఇచ్చి మోసం చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ గాయ్స్. సో గాయ్స్, పెట్రోల్ కొట్టించి ఇప్పుడు రెడీ అయితే అయిపోయాం. సో చలో. ఫైనల్లీ తిరుపురపు వాటర్ ఫాల్స్కి వచ్చేసాం. ఇప్పుడు బండి పార్క్ చేసి బోటింగ్ అయితే టికెట్స్ తీసుకుంటున్నాం అందరూ. ఏది బోటింగ్ చూపి. సో గాయ్స్, ఫస్ట్ వాటర్ ఫాల్స్ అని వచ్చేసి కానీ బోటింగ్ అయితే వెళ్తున్నాం ఇప్పుడు అందరం. ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్ బోటింగ్ ట్రిప్. ఇది ఇక్కడ బోటింగ్ ఉంటాయనే విషయం కూడా తెలియదు మాకు, ఇక్కడికి వచ్చాకే తెలిసింది ఇప్పుడు. సో గైస్, బోటింగ్ అన్నారు కానీ ఇక్కడ వచ్చి చూస్తే నీళ్ళే కనిపించట్లేదు. మరి బోటింగ్ ఎక్కడ చేస్తామో తెలీదు. ఓ ఇటు సైడ్ ఉన్నాయి నీళ్ళు. సో బోటింగ్ అందరు రెడీ అయిపోయారు. సో గైస్, జాకెట్స్ వేసుకొని రెడీ అయితే అయిపోయాం ఇప్పుడు. బోట్ ఆర్ గెటింగ్ రెడీ. సో గైస్, బోట్స్ అయితే వచ్చేసాయి కానీ ఎండ అయితే మాత్రం చాలా గట్టిగా ఉంది ఈరోజు. అందులో ఈ స్వెట్ షర్ట్ వేసాం అందరూ, తడిసిపోతుంది లోపల. అరే నువ్వు ఎందుకు వచ్చావురా నా మట్టకి? సో గైస్, బోటింగ్ వచ్చినా కానీ ఇలా కొట్లాట అయితే ఆపలేదు ఇంకా ఇద్దరు. ఎర్రి నువ్వు ఎందుకు వచ్చారా నా బోట్ లోకి? లౌడాగా నీ బోట్ నలుగురు పడాలా? అట్ట దిగమాకరా ఎరుపు. మన ఈ నండ తీయ కొత్త వాళ్ళని కవర్ చేయ. కాళ్ళు మాత్రం చూపి.
రే రే వెనకాలే మాకు ఫోన్ ఇంకా ఆ చెట్టు కింద లవర్స్ ఉంటే మా లిక్కెత్తి వెళ్ళి అక్కడ గోల చేసేసి వాళ్ళనైతే తరిమేస్తాడు. అన్న లేదా కాలు ఇందులోకి అయినా సో గైస్ మా మయాన్ అయితే ఇప్పుడు పెద్ద స్టంట్ వేసేసాడు, చూసే ఉంటారు అందరూ. అన్నా ఇటు చూడనా. సో గైస్ బోటింగ్ అయిపోయి అలసిపోయి వచ్చి ఇప్పుడు ఐస్ క్రీమ్ అయితే తింటున్నాం అందరం. సో గైస్ బోటింగ్ అయిపోయింది, ఇప్పుడు తిరువురపప్పు సంథింగ్ వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాము. సో గైస్ ఫైనల్లీ తిరుపురపు వాటర్ ఫాల్స్ అయితే వచ్చేసాము. ఇప్పుడు ఇదే మేము రావాలనుకున్న వాటర్ ఫాల్స్. సో గైస్ వాటర్ ఫాల్ వ్యూ అంతా చూసేసి వచ్చి ఇప్పుడు ఫుడ్ తినడానికి అయితే హోటల్స్ వెతుకుతున్నాం. ఒక హోటల్కి వెళ్ళాం, ఓన్లీ వెజ్ అని చెప్పేసారు. ఇప్పుడు నాన్ వెజ్ హోటల్స్ కోసం వెతుకుతూ ఉన్నాం. సో ఒక హోటల్ వెతికేసారు వీళ్ళంతా కలిసి తిరిగేసి, ఇప్పుడు దానికే వెళ్తున్నాం. సో గైస్ ఎండలో బయట తిరిగేసి బోటింగ్ చేసి వాటర్ ఫాల్స్ వ్యూ అంతా చూసుకొని చాలా అలసిపోయాం. ఇప్పుడు హోటల్ అయితే బాగానే ఉంది. 3 బిర్యానీ 3 చికెన్ రైస్ అయితే ఆర్డర్ ఇచ్చేసాం. ఇప్పుడు ప్రైస్ ఈచ్ వన్ వచ్చేసి 150 రూపీస్ పడింది. ఫుడ్ అయితే తినేసాం, ఫ్రైడ్ రైస్ ఇంకా చికెన్ బిర్యానీ చాలా బాగుంది. క్వాంటిటీ అయితే మా ఫుడ్ ఫైటర్ నాసర్ ఇంకా వినోద్ కూడా తినలేకపోతున్నారు ఇంకా. సో హోటల్ నేమ్ వచ్చేసి ఐడత్తే అడత్తల. సో అంకుల్ కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు. తెలుగు వచ్చు, తమిళ్ వచ్చు, మలయాళం, ఇంగ్లీష్ అన్ని లాంగ్వేజెస్ అయితే మాట్లాడతారు. సో ఇక్కడికి వచ్చిన మస్ట్ అండ్ షుడ్గా అయితే ఈ హోటల్ని ట్రై చేయండి. ఆంధ్ర స్టైల్లో ఉంటుంది కంపల్సరీ. ప్రైజెస్ కూడా రీజనబుల్. సో గైస్ ఇదే హోటల్ బ్యానర్ బోర్డ్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వచ్చినప్పుడు మస్ట్ అండ్ ట్రై హోటల్ ఇది ప్రమోషన్ అయితే కాదు. అంకుల్ అయితే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, చాలా బాగా మాట్లాడుతున్నారు. మీకు ఇక్కడికి వచ్చినప్పుడు ఏమన్నా డౌట్ ఉన్నా కానీ అంకుల్ని రిఫర్ చేస్తే చెప్పేస్తారు, అన్ని క్లారిటీగా చెప్తారు. సో అంకుల్ అయితే ఫేస్ కవర్ చేయమని రిక్వెస్ట్ చేశారు, అందుకే ఫేస్ కవర్ చేసేసాను. ఇంకా వచ్చిన ప్రతి కస్టమర్తో అయితే చాలా బాగా రిసీవ్ చేసుకుంటూ బాగా సర్వింగ్ చేస్తూ మాట్లాడేస్తారు. సో గైస్ హోటల్ పేరు ఐడత్తే అడల్కడ. అంకుల్ చాలా క్రియేటివ్గా ఆలోచించి హోటల్ పేరు పెట్టారు. దీని మీనింగ్ మలయాళంలో వచ్చేసి పక్కింటి వంటకాలు. కామెడీగా ఉంది. సో గైస్ లంచ్ తినేసి ఇప్పుడు స్విమ్మింగ్ చేయడానికి అయితే వెళ్తున్నాం. ఇందాక అక్కడ వాటర్ ఫాల్స్ అయితే చాలా క్రౌడ్ ఉన్నారు, సో అందుకే అక్కడ దిగలేదు. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఓన్లీ ప్రైవేట్గా మా వర్క్ ఉంటుంది కాబట్టి ఇక్కడ స్విమ్మింగ్ చేద్దామని వచ్చేసాను. ఇప్పుడు
సో గైస్ ఇప్పుడు ఈ ప్లేస్లోనే మేము స్విమ్మింగ్ చేయబోతున్నాం. ఈ ప్లేస్ ఇందాక మేము బోటింగ్ చేసిన ప్లేస్ ఇది. ఇక్కడైతే ఎవరు ఉండరు. అదే కాకుండా ఇక్కడ వాటర్ అంతా ఫ్లో అయిపోయి కింద ఆ వాటర్ ఫాల్స్లో అయితే పడతాయి. అక్కడికంటే ఇక్కడ చాలా బెటర్. ఇంకా మా లిఖిత్ గడు దారినపై కుక్కలతో పిల్లలతో అన్ని పిచ్చి పనులు చేస్తూ ఉంటాడు. అమ్మ ఉంది అందుతల్లా కాదు. ఎవరు సో గైస్ వచ్చి స్విమ్మింగ్ కూడా కొట్టేసాం. ఇప్పుడు ట్రిప్ అయితే చాలా బాగుంది. 500 బడ్జెట్ అయితే వర్త్ ఇట్. సో గైస్ స్విమ్మింగ్ కొట్టేసాం, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ అందరం రెడీ అయిపోయి రిటర్న్ అయితే అయిపోతున్నాం. సో వచ్చేటప్పుడు అయితే ఇటు సైడ్ బండలు ఎక్కి వచ్చేసాం, కానీ ఇప్పుడు ఈ ల్యాడర్ ఎక్కేసి పైకి వెళ్తున్నాం. సో గైస్ ఇప్పుడే తెలిసింది, ఇక్కడ నుంచి కేరళ అయితే ఓన్లీ 7 కిలోమీటర్స్. ఇక్కడ నుండి స్ట్రైట్గా 7 కిలోమీటర్స్ కొట్టేస్తే మేము కేరళకి అయితే వెళ్ళిపోతాం. సో ఇంకా అలా వచ్చే దానిలో కొద్దిసేపు బ్రష్ తీసుకోవడానికి కెఫే దగ్గర అయితే ఆగాం. టీ కాఫీ ఇంకా స్నాక్స్ తినేసి తాగేసి ఇంకా మళ్ళీ హాస్టల్కి స్టార్ట్ అయిపోయాం. ఇంకా వచ్చేదాల్లో సన్సెట్ అయితే చాలా బాగుంది. సో హాస్టల్కి వెళ్ళిపోతున్నాం మళ్ళీ. సో గైస్ ఈ వీడియో నేను నెక్స్ట్ డే తీస్తున్నాను. మేము నిన్న నైట్ 6:30కే హాస్టల్కి చేరిపోయాం. ఇంకా వచ్చేదాల్లో నా ఫోన్ అయితే డెడ్ అయిపోయింది. ఇంకా ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఫ్రెష్ అప్ అయిపోయి పడుకున్నాను. సో ఈ ట్రిప్ మాకంతా ఒక 3000 అయితే పడింది. పర్ పర్సన్ 500, పెట్రోల్కి 200, బోటింగ్కి 100 రూపీస్ అండ్ అక్కడ ఫుడ్ 150 రూపీస్. అండ్ ఇంకా మీ ఎక్స్పెన్సెస్. ఒక బడ్జెట్ ట్రిప్ ప్లాన్ చేయాలనుకుంటే తిరుపురపురం వాటర్ ఫాల్స్ ఇది బెస్ట్ ట్రిప్. సో వెళ్ళే ముందు సన్ స్క్రీన్ ఇంకా స్కిన్ కేర్ అంతా ప్లాన్ చేసుకొని వెళ్ళిపోండి. ఎండ్ అయితే చాలా హార్ష్గా ఉండి ఫేస్ అంతా ట్యాన్ అయిపోయింది, నాది నా ఫ్రెండ్స్ అందరిది. సో హ్యావ్ ఫన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.